వారంలో మీరు ఎన్నిసార్లు నాన్ వెజ్ చేసుకుని తింటారు? మేమైతే 2 సార్లు వేసుకుని తింటామండి. ఒకసారి చేప, ఒక్కోసారి చికెన్ అయితే తెచ్చుకొని తింటాము. ఎందుకంటే ఎండకు పని చేసి వచ్చి కొంచెం నాన్ వెజ్ ఉంటే బాగా తింటారంట, అందుకని నాన్ వెజ్ తెచ్చుకుంటారు. కష్టపడిన వాళ్ళకు వాళ్ళు చేసి పెడితేనే కదా, వాళ్ళు తృప్తిగా తింటేనే కదా మనకు ఆనందంగా అయితే ఉంటుంది పని చేసి వచ్చినాక. అలా అని మా వారు ఈరోజు నేను గోంగూర పుల్లగూర చేస్తామని అనుకున్నాను. లేదా ఫోన్ చేసి చికెన్ తీసుకొని వస్తా బాగా చేస్తామని అడిగినారు. చేస్తాలే తెచ్చుకొని అయితే చెప్పాను. ఇక్కడైతేను చికెన్ కర్రీ ఎలా చేస్తానో చూడండి ఈరోజు అయితే నేను వీడియోలో. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేడెక్కాక దాంట్లో ఎర్రగడ్డ, పచ్చిమిర్చి, టమోటా అయితే వేసి అవి వేగాక ముందుగా కడిగి పెట్టిన చికెన్ అయితే వేసాను. చికెన్ అయితే వేసి పసుపు, సాల్ట్ అయితే వేసి దాంట్లో చికెన్లో వాటర్ అయితే ఉంటుంది కదా, ఆ వాటర్ అంతా మిరిపోయేంత వరకు ఉడకబెట్టుకున్నాను. ఆ వాటర్ అంతా ఎగిరిపోయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, కారం పొడి, గరం మసాలా, చికెన్ మసాలా అయితే వేయించుకొని కొత్తిమీర, కరివేపాకు అయితే వేసుకొని 2 నిమిషాల పాటు వేయించుకొని ఒక గ్లాస్ నీళ్ళు అయితే పోసుకొని, ఇక్కడ గ్రేవీకి కదా గ్లాస్ నీళ్ళు అయితే పోసుకొని ఉడకబెట్టుకున్న 15 నిమిషాల పాటు. గుమగుమలాడే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇలా వాళ్ళకి ఎండకు పని చేసి వచ్చిన వాళ్ళకు ఈ విధంగా చికెన్ పాడు ఏమన్నా ఉంటే వాళ్ళైతే కొంచెం తృప్తిగా అయితే ఆనందింటారు పని చేసి వచ్చేసి. ఇలా అయితే చికెన్ కర్రీ చేశాను. అన్నట్టు నా చికెన్ కర్రీ నచ్చిందా? నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, ఉంటాను మరి.